కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అయింది. ఈ 100 రోజుల్లో ప్రభుత్వం తరపున చేసిన కార్యక్రమాలు ఏంటి? మీకు సాటిస్ఫాక్షన్ అనిపించింది ఏంటి? అంటే ఏ ప్రభుత్వంలో అయినా సరే ఎన్నికల ముందు ఏం చెప్పామో అది అధికారంలోకి వచ్చినాక గుర్తుపెట్టుకొని ప్రజలకి చేస్తే ప్రజలు సంతృప్తి స్థాయి అలాగే హ్యాపీనెస్ ఉంటుంది. 2019లో వైసీపీ ప్రభుత్వం, వైసీపీ పార్టీ ఆ రోజు ఏం చెప్పారు? మేము అధికారంలోకి వస్తే చంద్రబాబు 2000 ఇస్తున్నాడు పెన్షన్, నేను వస్తే 3000 ఇస్తానని చెప్పాడు. ప్రజలు నమ్మి ఓటేశారు. ఓటేసినాక అతను కూడా 3000 ఇవ్వండి చేస్తుంటే ప్రజలు హ్యాపీగా ఫీల్ అయ్యారు. అలాగే అమ్మఒడి ఉంది, నేను ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానన్నాడు. కానీ వచ్చినాక అది చేస్తుంటే ప్రజలు సంతోషపడేవారు. తెలుగుదేశం ప్రభుత్వం 2024 ఎన్నికల హామీలో ప్రధానంగా 5 హామీలు ఇచ్చాం. ఒకటి 3000 పెన్షన్ 4000 చేస్తాను. మేము అధికారంలో రాగానే ఆర్థికంగా అనేక ఇబ్బందులు సమస్యలు ఉన్నా మొదటి సంతకంలోనే వృద్ధుల్ని వితంతుల్ని ఆదుకునే విధంగా 3000 రూపాయల పింఛను 4000 పెంచి దాంట్లో ఏప్రిల్ నుంచే పింఛను 1000 రూపాయలు 1000 రూపాయలు 1000 రూపాయలు మే జూన్ కలిపి జూలై నెలలో 7000 రూపాయలు ఇచ్చాం. ప్రజలందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. అలాగే తెలుగుదేశం ప్రభుత్వం వస్తే పెన్షన్లు ఇంటి దగ్గర ఇబ్బంది పెట్టుద్ది, మిమ్మల్ని అక్కడ తిప్పుద్ది ఇక్కడ తిప్పుద్ది అని వైసీపీ అనేక మాటలు మాట్లాడింది. మరి మేము వచ్చాం ఈ 3 నెలలు, ఎక్కడ ఇచ్చాం పెన్షన్లు? ఉదయాన్నే 5:30కే ఇంటికి తీసుకెళ్ళి ఇచ్చాం. అంటే ఇచ్చిన హామీని అమలు అధికారంలో రాగానే చేశాం. కాబట్టే ప్రజలు సంతృప్తి చెందుతున్నారు, సంతోషంగా ఉన్నారు. రెండో సంతకం ఏం చేశాం? పేదవాళ్ళ కడుపు నింపే అన్నా క్యాంటీన్. 5 రూపాయలకి ఉదయం టిఫిన్, 5 రూపాయలకి మధ్యాహ్నం భోజనం, 5 రూపాయలకి సాయంత్రం భోజనం, రోజుకు 15 రూపాయలు ఖర్చు, నెలకు 450 రూపాయలతో ఒక పేదవాడు బతికేటట్టు ఆలోచన చేసిన ప్రభుత్వం తెలుగుదేశం. మరి అన్నా క్యాంటీన్ 175 అన్నా క్యాంటీన్లు ఆగస్టు 15 నుంచి ఓపెన్ చేశాం. ప్రజల పేకల మీద కత్తి లాంటి ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేశాం. అలాగే నిరుద్యోగ యువతకి మెగా డిఎస్సి మీద సంతకం పెట్టి 17,000 ఉద్యోగాలు ఇచ్చాం. అంటే ఇవన్నీ కూడా మొదటి రోజునే సంతకాలు పెట్టి ముఖ్యమంత్రిగా బాధ్యత తొలి రోజు చేసినటువంటి పనులు. అట్లాగే ఈ 100 రోజులు 100 పనులు చేశాం. ఇవన్నీ చేపట్టి ప్రజలు సంతృప్తి. అంటే ఒకవైపు మాకు సమస్యలు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, అనేక రకాలుగా సమస్యలు అయినా సరే అధిగమించుకుంటూ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చుకుంటూ ముందుకెళ్ళాం. వాళ్ళు ఇన్ని సమస్యలతో పాటు ఎప్పుడూ లేనటువంటి కనీ విని ఎరుగని రీతిలో బుడమేరు వరదలు వచ్చినాయి. ప్రకృతి వైపరీత్యం, న్యాచురల్ కలామిటీ ఎప్పుడు లేదు. మేము ఇక్కడ పుట్టాం, ఇక్కడే పెరిగాం, మరి ఏ రోజు మేము చూడలే. అలాంటి పరిస్థితుల్లో ఆ రోజు ఆదివారం 1వ తారీఖు పొద్దున్నే నేను ఇక్కడే వాటర్ వచ్చినాయి అంటే సింగనగర్ వచ్చాను. నేను అక్కడ ఉన్నాను. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో నారాయణ గారు మంత్రి గారు వచ్చారు, పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాథ్ వచ్చారు. ముగ్గురు అక్కడ నుంచున్నాం. మేము నుంచున్న సమయంలోనే మా ముందే కళ్ళ ముందు రోడ్డు కొట్టుకుపోయింది. మేము అక్కడ ఉండగానే 4 అడుగులు వాటర్ వచ్చేసింది. సెక్యూరిటీ వాళ్ళు మమ్మల్ని ఇక్కడ ఉండటం డేంజర్ అండి అని ఒడ్డుకు తీసుకెళ్ళినాక ముఖ్యమంత్రి గారికి సమాచారం ఇచ్చాం. గతంలో ఉన్న ముఖ్యమంత్రి జగన్ అయితే హెలికాప్టర్లు సందర్శించుండు, కానీ ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెంటనే సింగనగర్కి ఇచ్చేసి ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలకి సింగనగర్ వచ్చాడు. ఆయన వచ్చి నేను, సీఎం గారు, మినిస్టర్ గారు, అలాగే కలెక్టర్ గారు బోట్లో సింగనగర్ మొత్తం తిరిగాం. మా బోటు 3 సార్లు ఆ రోజు ప్రమాదానికి గురైంది. అయినా సరే ఆ వాటర్ ఫ్లోకి గురైన సీఎం గారు చూడాల్సిందని పట్టుపడటంతో సెక్యూరిటీ ఇబ్బందులు వచ్చినా సరే మేము వెళ్ళాం, చూసి వచ్చాం. వెంటనే ఆయన డిసైడ్ అయిపోయారు, లేదు యాక్చువల్గా ఆయన ఆ రోజు 5 గంటల ఫ్లైట్కి హైదరాబాద్ వెళ్ళాలి యాజ్ పర్ షెడ్యూల్ ప్లాన్ అయితే. దాన్ని క్యాన్సిల్ చేసుకొని కలెక్టర్ ఆఫీస్లోనే నేను ఇక్కడే ఉంటాను, ఇలాంటి పరిస్థితులు విపత్కర పరిస్థితుల్లో ప్రజలుకి అన్ని రకాలుగా అండగా ఉండాలి. ఆయన అప్పటికప్పుడు స్పాట్ డిసిషన్ తీసుకొని సీనియర్ ఐఏఎస్ అధికారుల్ని, ఐపీఎస్ అధికారుల్ని, మంత్రుల్ని, పార్లమెంట్ సభ్యుల్ని, ఎమ్మెల్యే అందరినీ రమ్మని చెప్పి ఆయన ఉండటం వల్ల, బస్సులో పడుకోవటం వల్ల యంత్రాంగం మొత్తం కదిలింది. అప్పుడు దాకా ఆ సీరియస్నెస్ బయట ప్రపంచానికి తెలియదు.
మీడియాలో వస్తున్నాయి వార్తలు, ఏదో జరుగుతుంది అంటున్నాం కదా, ఏం జరుగుతుంది అనేది గ్రౌండ్ రియాలిటీ ప్రజల్లోకి వెళ్ళి చూసినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. దానివల్ల ఆయనకి ఆ సీరియస్నెస్, సివియారిటీ అర్థమయ్యి వెంటనే డిసిషన్ తీసుకోవడం వల్ల నైట్ అక్కడే ఉండి మార్నింగ్ మళ్ళా పర్యటించి ప్రజలకు ఏ ఇబ్బంది రాకుండా వాటర్ బాటిల్స్, తాగడానికి నీళ్లు, డ్రింకింగ్ వాటర్ ఇచ్చాం, తర్వాత మిల్క్ ఇచ్చాం, తర్వాత ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ ఇచ్చాం, లంచ్ ఇచ్చాం, డిన్నర్ ఇచ్చాం, పడవల్లో ఇచ్చాం, ట్రాక్టర్లో ఇచ్చాం, డ్రోన్స్లో ఇచ్చాం, హెలికాప్టర్ ద్వారా ఇచ్చాం, జేసీబీల ద్వారా తీసుకెళ్ళి ఏది ఉంటే అది, ఏది అనుకూలం అయితే ఆ ఏరియాకి ఆ వెహికల్తో మంత్రులు అందరూ నీళ్ళలో నుండి ప్రాక్టికల్గా చేయబట్టి 7 రోజుల పాటు కష్టపడబట్టి మరి వరద తగ్గినా కూడా వాళ్ళకి ఎప్పుడూ లేనటువంటి విధంగా వాళ్ళకి సహాయం కూడా చేశాం. 25 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, కిలో మంచి నూనె, అలాగే కిలో పంచదార, కూరగాయలు, ఫ్రూట్స్, బ్రెడ్, బిస్కెట్స్, మిల్క్ అన్నీ ఏ లోటు లేకుండా వాళ్ళకి ఇవ్వటం వల్ల ఇవాళ వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ప్లస్ సీఎం ఫీల్డ్లోకి రావటం వల్ల ప్రాణాపాయం తగ్గింది, జనాభా ప్రాణాలు పోయే పరిస్థితి తగ్గింది. తర్వాత గతంలో ఎప్పుడన్నా మనకి చరిత్ర తీసుకుంటే వరదలు, అధిక వర్షాలు, తుఫాన్లు వచ్చినప్పుడు 2,000 రూపాయలు, 3,000 రూపాయలు కాంపన్సేషన్ ఇచ్చేవాడు. ఎప్పుడూ లేనటువంటి విధంగా 25,000 రూపాయలు గ్రౌండ్ ఫ్లోర్లో ఎవరైతే సఫరర్స్ ఉన్నారో, ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఉన్నారో వాళ్ళకి 25,000 ఇచ్చాం. ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళకి 10,000, ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ వాళ్ళకి 10,000 ఇచ్చాం. బైకులకి 3,000, ఆటోలకు డబ్బులు ఇచ్చాం, కార్లకు ఇచ్చాం, వ్యాపారస్తులకి ఎన్ని పెట్టడం వల్ల ఇవాళ రెస్క్యూ చేసాం, వాళ్ళని వెళ్ళి ప్రాణ నష్టం లేకుండా చేసాం, వాళ్ళకి అన్ని రకాలుగా ఆదుకున్నాం. శానిటేషన్ యుద్ధ ప్రాతిపదిక మీద 10,000 మంది శానిటేషన్ సిబ్బందిని పెట్టాం. అన్ని రకాలుగా అంటే ఒక పని చేసే ప్రభుత్వం ఉంటే, ఒక న్యాచురల్ కెలామిటీ మన చేతుల్లో ఆపలేకపోయినా దాన్ని వచ్చిన తర్వాత తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకుంటం వల్ల ఇవాళ ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. ఖచ్చితంగా ఈ 100 days కూటమి ప్రభుత్వం ప్రజలు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ చేస్తుంది. బుడమేరు ముంపు బాధ్యత ఎవరిది సార్? ఖచ్చితంగా ఇది న్యాచురల్గా ఇప్పుడు తెలుగుదేశం 2014-19 అధికారంలో ఉంది. మా హయాంలో కూడా బోళ్ళని వరదలు వచ్చినాయి, వర్షాలు వచ్చినాయి, బుడమేరు కూడా పొంగింది. కానీ ఏ రోజు సిటీలోకి రాలేదే వాటర్. ఎందుకు రాలా? ఆ కెనాల్స్ని మెయింటైన్ చేశాం. ఇవాళ గత 5 సంవత్సరాల్లో బుడమేరు మోడరేషన్ కోసం 57 కోట్లు కేటాయించిన డబ్బులు కూడా తినేశారు వైసీపీ ప్రభుత్వం. మోడరేషన్ చేయలా, కాలువలు మెయింటైన్ చేయలా, ఉన్నటువంటి కాలువ గట్లు కూడా మట్టి కొట్టేసి మట్టి ఎత్తుకుపోవడం వల్ల ఇవాళ బ్రీచ్లు ఏర్పడి, మరి ఏ ప్రభుత్వంలో లేనటువంటి బుడమేరుకు వరదలు కొత్త కాదు, వర్షాలు ఆంధ్రప్రదేశ్ కొత్త కాదు. అంటే ఎంత అధికంగా కొంచెం ఎక్కువ పడి వచ్చేవి కానీ ఏది కొత్త కాదు. కానీ మరి ఇంత వరద వచ్చిందేనంటే అర్థం ఏంటి? గత 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వంలో ₹1 కూడా ఇరిగేషన్స్కి కేటాయించకపోవటం వల్ల, బుడమేరుని నిర్లక్ష్యం చేయడం వల్ల ఇది మానవ తప్పితం, మ్యాన్మేడ్ ప్రాబ్లం కాకపోతే ఇంకేమీ లేదు. ఖచ్చితంగా ఇది గత ప్రభుత్వం తప్పితం వల్ల మేము వచ్చిన 2 నెలల్లో వర్షాలు రావటం, పెద్ద ఎత్తున ఖమ్మం, మదిర, మున్నేరు అవన్నీ వరదలు రావటం, ఆ వరద వాటర్ అంతా ఇటేపే డ్రైన్ అవ్వాలి. కాబట్టి ఇక్కడ వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి తప్పిదం వల్ల మొత్తం ఈ ప్రాంతం అంతా మునిగిపోయింది. బుడమేరు ప్రక్షాళనకి స్టేట్ గవర్నమెంట్ రెడీ అయింది సార్. 270 ఎకరాలు అయిందని అంటారు. రేపు పొద్దున్న దాని మీద యాక్షన్ తీసుకుంటే ఎక్కువగా ప్రభావం చూపించేది మన సెంట్రల్ కాన్స్టిట్యున్సీ. అప్పుడు మీరు దీన్ని సమర్థిస్తున్నారా లేదా? అంటే ఖచ్చితంగా అండి, వాళ్ళ మళ్ళా భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి రాకూడదు. విజయవాడకి బుడమేరు ముంపు ప్రాంతాల్లో, బుడమేరు పరివాహక ప్రాంతాలు, అందుకోసమే ఆ 250 ఎకరాలు కబ్జాకు గురువైనటువంటి ల్యాండ్ని విముక్తి జరిగించాలి. బుడమేరు ఫ్రీ ఫ్లో ఉండాలి. బుడమేరుకి ఇప్పుడు నదులకి, డ్రైన్లకి ఎక్కడికక్కడ అడ్డుకట్టలు వేసేసి ఆక్యుపై చేసేస్తే ఆ వాటర్ ఎక్కడికి వెళ్తుంది? నేచర్ని ఎవరు ఆపలేరు. నేచర్ వర్షం ఎవరు ఆపలేరు, వరదల్ని ఎవరు ఆపలేరు. కానీ దాని ఫ్లో కరెక్ట్గా ఉంటే మనకి ఈ ముంపు ప్రాంతాలు ముంపు బారిన పడకుండా ఉంటాం. కాబట్టి ఖచ్చితంగా ఇది చేయాల్సిందే. మేము మా ప్రభుత్వం టేకప్ చేస్తే అవన్నీ కబ్జాచారం నుంచి విడిపిస్తాం. ఖచ్చితంగా భవిష్యత్తులో ఇలాంటి ముంపు లేకుండా శాశ్వత పరిష్కారంగా పనిచేస్తాం.